హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏదైనా డిగ్రీ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ తోటి తెలంగాణలోని వ్యవసాయ శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో క్యాషియర్, స్టెనో, అసోసియేట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీ వారు ఫ్రెషర్స్కి అలాగే 3 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ కల్పించే యోచనతోటి రీలెవెల్ బై అన్అకాడమీ అనేటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో టాప్ 50+ కంపెనీస్లో ఉన్నటువంటి మోర్ దాన్ 1000 వేకెన్సీస్కి సంబంధించి మీకు జాబ్ ఆపర్చునిటీస్ కల్పించడం కోసం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని జాయిన్ అవుతారో వారికి కొన్ని స్టేజెస్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి వారిని డైరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫ్యాంపే, క్రెడ్, ఫాల్కనీ అలాగే ఇతర కంపెనీస్కి సంబంధించినటువంటి జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించి డైరెక్ట్ ఇంటర్వ్యూకి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు 1999 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు JIT10 అనేటువంటి యునీక్ కూపన్ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 100 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో దట్ మీకు 1799 రూపీస్కి దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇందులో ఉండేటువంటి టెస్టులు ఏంటి, ఏ విధంగా టెస్టులు కండక్ట్ చేస్తారనేటువంటి కంప్లీట్ ప్రాసెస్తో కూడిన వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది కూడా మీరు చూడొచ్చు. అలాగే కూపన్ కోడ్ని యూజ్ చేసి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో కంప్లీట్ లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ మనకి తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నటువంటి రాజేంద్ర నగర్లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి అలాగే గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అసిస్టెంట్ క్యాషియర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. గ్రూప్ సికి సంబంధించిన పోస్ట్ ఇది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద దీనికి సంబంధించిన భర్తీ అయితే చేస్తారు. ఓబీసీకి ఈ యొక్క వేకెన్సీని కేటాయించడం జరిగింది. నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి 30 days లోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెట్టుకోవాలని మెన్షన్ చేశారు. మనకి నిన్న రిలీజ్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేశారు. సో నిన్నటి నుంచి కౌంట్ చేసుకుంటే సెప్టెంబర్ 14వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఇది కూడా ఓబీసీ క్యాండిడేట్స్కి కేటాయించారు. ఇంకా రీసెర్చ్ అసోసియేట్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ కింద ఒక వేకెన్సీ ఉంది. ఇది గ్రూప్ బికి సంబంధించిన పోస్టు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తారు. ఇది ఎస్టీ క్యాండిడేట్స్కి కేటాయించారు. ఇంకా రీసెర్చ్ అసోసియేట్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ కింద ఒక వేకెన్సీ ఉంది. దీన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడం జరుగుతుంది. యూఆర్ క్యాండిడేట్స్కి ఒక వేకెన్సీ అయితే కేటాయించారు. ఇంకా డైరెక్టర్ అగ్రికల్చర్ మార్కెటింగ్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఇది గ్రూప్ ఏకి సంబంధించిన పోస్టు. ఇది కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద కానీ లేదా డిప్యూటేషన్ బేసిస్ మీద భర్తీ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే అసిస్టెంట్ క్యాషియర్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. దీనికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఇంగ్లీష్లో 30 words per minute మీరు టైప్ చేయగలిగేటువంటి స్కిల్స్ కనుక మీకు ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ 2 years ఉంటుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని మెన్షన్ చేశారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ మీకు ఉన్నా లేకపోయినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగి బ్యాచిలర్స్ డిగ్రీ ఏది చేసినా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 80 words per minute మీకు షార్ట్ హ్యాండ్ ఇన్ ఇంగ్లీష్లో వచ్చి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 30 words per minute మీరు టైప్ చేయగలగాలి. తర్వాత చూసుకున్నట్లయితే రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి అప్ టు 35 years వరకు ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేస్తారో వారికి 5 years రిలాక్సేషన్ అయితే వారికి ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి హై సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. అది కూడా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ లేదా జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత రీసెర్చ్ అసోసియేట్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్కి సంబంధించి అప్ టు 35 years వరకు ఏజ్ లిమిట్ ఉండి హై సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్లో చేసినట్లయితే
అప్లై చేయొచ్చు. తర్వాత డైరెక్టర్కి సంబంధించినటువంటి పోస్ట్ ఉంది కదా, సో దీనికి సంబంధించి 50 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్లో కానీ, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ, లేదా ఎకనామిక్స్లో కానీ ఈ పర్టికులర్ పీజీ చేసినటువంటి వారు ఉన్నా, లేదా పిహెచ్డి చేసినా, అలాగే దీనికి సంబంధించి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది. సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులకి అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ ఏ పోస్టులకు వచ్చేసి ₹1000 ఫీ ఉంది. గ్రూప్ బి పోస్టులకి ₹500, గ్రూప్ సి పోస్టులకి ₹300 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో జూనియర్స్ స్టెనోగ్రాఫర్, అలాగే మనకి ఇంకోటి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ క్యాషియర్ పోస్టులు అనేవి మనకి గ్రూప్ సి కిందకు వస్తాయి. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ₹300 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఈ ఫీ పేమెంట్ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందని మెన్షన్ చేశారు. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీకు సంబంధించినటువంటి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏవైతే ఉంటాయో, ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, వీటన్నిటిని కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పెట్టాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వితిన్ 30 డేస్ లోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ని మీరు అఫీషియల్ దీనికి సంబంధించిన అడ్రస్ ఏదైతే ఉందో తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్ రాజేంద్ర నగర్, హైదరాబాద్కి సంబంధించిన 500030 అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు 30 డేస్లో పంపించాలి. సో నిన్నటి నుంచి మీరు డేట్ అనేది కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మనకి నిన్న రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ప్రచురించడం జరిగింది. సో ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకొని వితిన్ 30 డేస్ లోపు ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాలి. ఎవరైతే అప్లికేషన్స్ పంపిస్తారో వారికి సంబంధించి రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ కూడా మనకి వెబ్సైట్లో పెట్టారు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ క్యాషియర్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్, జూనియర్ స్టెనోగ్రాఫర్ అప్లికేషన్ ఫామ్స్, అలాగే దీనికి సంబంధించిన డైరెక్టరు, రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ సపరేట్గా పెట్టారు. మీరు నంబర్ ఆఫ్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే సపరేట్ అప్లికేషన్స్ పెట్టాలి అండ్ అట్ ది సేమ్ టైం సపరేట్గా మీరు ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు డీడీ అనేది తీయాలి ఫీకి సంబంధించి. సో డీడీ తీసి దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే అలాంగ్ విత్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు డీడీ కూడా పెట్టి పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ని, అలాగే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. చూసి క్వాలిఫికేషన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.